యాడ్స్ లేకుండా లేటెస్ట్ ఎపిసోడ్ చూడండి. ఎందుకో తెలియటం లేదు. మనసులో చాలా బాధగా ఉంది. నేను ప్రేమిస్తున్న అమ్మాయిని నేనే ఇంకొకడికి వదిలేస్తున్నాననిపిస్తోంది. ఏం చెయ్యాలి? త్రిశూల్, ఇక్కడేం చేస్తున్నావు? ఏం లేదు, ఊరికే వాక్ చేద్దామని వచ్చానంతే. నేను చూస్తుంటే నువ్వేదో బాధలో ఉన్నట్టు అనిపిస్తుంది. ఏమైంది? ఏం లేదు. ఎందుకు దాచుతున్నావు చెప్పు. చూడు, నీ మనసులో ఉన్న దుఃఖాన్ని చెప్పుకుంటే ప్రశాంతంగా ఉంటుంది కదా. అలాగే మనసులో దాచిపెట్టుకుంటే ఇంకా బాధ ఎక్కువ అవుతుంది. ఏమని చెప్పను? నా జీవితం అంతా బాధే అయిపోయింది. ఆదిశేష, నీ బాధ కొన్ని రోజులు మాత్రమే. నువ్వు నాకు దక్కాక నీ బాధనంతా మైమరిపిస్తాను. కథ చెప్తానన్న వెంటనే ఎందుకు సైలెంట్ అయ్యారు? చెప్పేకంటే ముందే బోర్ కొడుతోందా? చా అలాంటిదేం లేదు. నువ్వు చెప్పేదే నేను వింటున్నానంతే. చెప్పు, ఏమైంది? మాయగారు, కొందరు మన లైఫ్లోకి అలా వచ్చి ఇలా వెళ్ళిపోతూ ఉంటారు. వాళ్లతోనే చాలా జ్ఞాపకాలుంటాయి. అలా వచ్చి ఇలా వెళ్తారు కదా, వాళ్ళు బస్సులాగే. బస్సుకేంటి, చాలా బస్ స్టాప్స్ ఉంటాయి. కానీ ఊళ్ళో వాళ్లకు ఒకటే బస్ స్టాండ్. నువ్వేమంటున్నావో నాకు అసలేం అర్థం కావడం లేదు. మనం ఒకరిని ప్రేమిస్తున్నాం, వాళ్ళు మనతో ఉంటారు అనుకున్నప్పుడు వాళ్ళ జ్ఞాపకాలు మనకెంత సంతోషాన్ని ఇస్తాయో, వాళ్ళు మనతో లేరు అన్నప్పుడు ఆ జ్ఞాపకాలు అంతే బాధను కూడా ఇస్తాయి. అవును, నేను కూడా దీన్ని అనుభవించాను. అంటే మీరు కూడా నా కేటగిరీ అన్నమాట. అంతే అనుకో. మాయా, నా జీవితంలో ఏం జరుగుతోందో అర్థం కావటం లేదు. బట్ ఒకటి మాత్రం నిజం, నేనన్నిటినీ కోల్పోతున్నాను. ఏది కావాలని కాదు, నేను ఒకరిని వదులుకుంటున్నాను అంటే నాకిష్టం లేదు అని కాదు, వాళ్ళైనా సంతోషంగా ఉండాలని. ఇప్పుడు కూడా బాధేస్తోంది. వెళ్ళి తనని గట్టిగా లాక్కుని రావాలనిపిస్తోంది. కాని వద్దు. నా ఇష్టానికి, నా ప్రేమకి తన ప్రేమను పాడు చేయటం నాకిష్టం లేదు. తనని దక్కించుకోవడానికి, తనని మిగిల్చుకోవడానికి చాలా ట్రై చేశాను నేను. కానీ తను ఉండలేదు, వెళ్ళిపోయింది. గుండె మీద అచ్చు జ్ఞాపకం మిగిల్చి వెళ్ళిపోయింది. కానీ ఒకటి మాత్రం అర్థం కావటం లేదు, నా గుండె మీద తన్నిన గుర్తు అది తను తిరిగి వస్తుందనుందో లేక ఇలాంటి ఆవిడొకరు బాధ పెట్టి వెళ్ళింది అని గుర్తు చేయడానికి ఉందో అర్థం కావటం లేదు నాకు. త్రిశూల్, కాస్త కంట్రోల్ చేసుకో. చూడు, అయిపోయిన వాటి గురించి ఆలోచించకూడదు. వెళ్ళిపోయిన వాళ్ళు నీ ప్రేమకి అర్హులు కారు అనుకోవాలి, అంతే. కాదు మాయా. అయ్యో, అసలు బాధపడకు త్రిశూల్, ఓపికతో ఉండు. త్రిశూల్, ఒక మాట చెప్తాను విను. మనల్ని మోసం చేసి వెళ్ళిపోయిన వాళ్ళు మళ్ళీ తిరిగొస్తారని ఎప్పుడూ ఆశలు పెట్టుకోకూడదు. బాధ ఎంత చిన్నదైనా సరే పాత జ్ఞాపకం గుర్తు అలాగే ఉంటుంది. ఆదిశేష, నీ మనసులో నుండి పూర్తిగా శివానీని తీసేయాలి. ఆ పనిని నేను ఇప్పటి నుండే మొదలు పెడతాను. అయ్యో, 10 గంటలైంది. ఈరోజు కాళహస్త అమావాస్య. అయ్యగారు చెప్పిన 3వ కాళహస్త అమావాస్య ఈరోజే, సరిగ్గా 12 గంటలకి.
బొమ్మని తీసుకెళ్లి నాగమణి ముందు పెట్టి పూజ చేయాలి. తప్పిస్తే ఎట్టి పరిస్థితుల్లో అయ్యగారు తిరిగి రాలేరు. ఎట్టి పరిస్థితుల్లో తప్పకూడదు. నేను అజ్ఞాతవాసానికి వెళ్లే సమయం దగ్గరికి వస్తుంది. కాళహస్త అమావాస్య రాత్రి వరకు నేను ఎవరి కంటికి కనిపించకూడదు. అప్పటి వరకు నా రూపాన్ని మార్చి బొమ్మ రూపంలో నందీశతో ఉంటాను. అప్పుడు వచ్చే విశేషమైన శక్తి బొమ్మ రూపంలో ఉన్న నాకు జీవం తెప్పిస్తుంది. అప్పుడు నాకు నాగిని నేరుగా చూసే శక్తి దక్కుతుంది. వచ్చిన వెంటనే ఆ ఇచ్చాదారి నాగిని ఆదిశేషుని ఇద్దరిని క్రూరంగా చంపుతాను. ఏంటిది? ఏదో అడ్డు వచ్చినట్టయిందే. ఓహ్, పావురమా? ఇదెందుకు నా మీద దాడి చేస్తోంది? ఓహ్, టార్చ్ వెలుతురు చూసి దాడి చేస్తోంది అనిపిస్తోంది. పావురానికి ఏమైంది? నా మీద పదే పదే అటాక్ చేస్తోంది. దీన్ని ఇక్కడి నుంచి పంపించేయాలి. షూ! నన్నే ఆటాడిస్తావా? షూ! షూ! హుష్! 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 నేనెందుకు ఈ పావురం వెనకాల తిరుగుతున్నాను? బొమ్మను తీసుకుని పూజకెళ్ళాలి. ఆలస్యం అవుతుంది. బొమ్మను తీసుకుని గుహకి. బొమ్మేది? బొమ్మే బొమ్మ ఇక్కడే ఉంది. బొమ్మ దొరకకపోతే అయ్యగారు మళ్ళీ రావడానికి ఇబ్బంది అయ్యేది. అయ్యగారు తిరిగి రావాలి. ఆ నాగిని కథని అంతం చేయాలి. శివాని, ఏమైంది నీకు? టేబుల్ మీద ఇన్ని వెరైటీ ఫుడ్స్ ఉన్నాయి. నీ కళ్ళ ముందు నేనున్నాను. అదంతా మర్చిపోయి అట్టెటో చూస్తున్నావేంటి? ఆర్ యు ఓకే? అలాంటిదేమీ లేదు. హే కమ్ ఆన్ శివాని, నీకు నచ్చిన ఫుడ్స్ అన్ని ప్రిపేర్ చేయించాను. ప్లీజ్ టేక్ ఇట్. ఏంటిది? షాంపెయిన్. బాగుంటుంది. వద్దు నాకు. హే కమ్ ఆన్ శివాని, కొంచెం టేస్ట్ చేయి, ఏమీ అవదు. త్రివిక్రమ్, నాకు ఇవన్నీ అలవాటు లేవని నీకు తెలుసు కదా. అయినా ఎందుకని ఇలా ఫోర్స్ చేస్తున్నావు? సారీ శివాని, నేను ఆఫర్ చేశాను అంతే. నీకు ఇష్టం లేకపోతే వద్దులే, నో ప్రాబ్లం.
త్రిశూల్ ఎక్కడికి వెళ్ళిపోయాడు? ఇంకా ఫోన్లో మాట్లాడటం అవ్వలేదా? త్రిశూల్, ఎక్కడికి వెళ్తున్నావు? ఇంటికే వెళ్తున్నావు. ఎందుకు? ఇంకాసేపు ఇక్కడే ఉండి నీ బాధనంతా చెప్పుకుంటే మనసు కుదుటపడేది కదా. వద్దు, గాయాన్ని గాలిలో వదిలేయాలి, కానీ ఎక్కువసేపు వదలకూడదు, ఎక్కువ అవుతుంది. త్రిశూల్, త్రిశూల్, త్రిశూల్ కొద్ది కొద్దిగా శివాని నుంచి దూరం అవుతున్నాడు. ఇలాగే గనక నేను రోజూ ప్రయత్నం చేస్తే శాశ్వతంగా దూరం అయిపోతాడు. తర్వాత నేను ఆదిశేషుడు సంతోషంగా ఉండొచ్చు. తనెందుకు త్రిశూల్ వెళ్ళిన దారిని చూస్తుంది? కొంపతీసి వాడి కోసం వెయిట్ చేస్తుందా? ఛా, ఫస్ట్ వాడిని తన మైండ్లో నుంచి తీసేయాలి. శివాని, ఫుడ్ తీసుకో. శివాని, ఇంతకీ నువ్వు ఎలా ఫీల్ అవుతున్నావు? త్రిశూల్ మన ఇద్దరి పెళ్లి ఆపినందుకు బాధపడ్డావు కదా. వాడెప్పుడు వదిలి వెళ్తాడు అని నువ్వు వెయిట్ చేస్తుంటావు కదా. అయినో అది శివాని, యాక్చువల్లీ మన ఇద్దరిదే పర్ఫెక్ట్ పేర్. మళ్ళీ మనమిద్దరం ఒకటి కాబోతున్నాం. ఏంటి శివాని, అసలేం మాట్లాడట్లేదేంటి? అయ్యో, అలాంటిదేమీ లేదు త్రివిక్రమ్. నాకు అవన్నీ అలవాటు లేవు కదా, అందుకే అదో రకంగా అనిపించింది. కమాన్ శివాని, వీటన్నిటినీ ఎంజాయ్ చేయాలి. ప్లీజ్ హ్యావ్ ఇట్. శివాని, దిస్ ఇస్ టూ మచ్. మనం ఇద్దరమే ఉన్నప్పుడు ఫోన్ ఎందుకు చెప్పు? ప్లీజ్ డోంట్ మైండ్. ఫోన్ పక్కన పెట్టేచ్చుగా. శివాని, ఇంకా కొన్ని రోజుల్లో నీకు త్రిశూల్కి డివోర్స్ అవుతుంది. ఆ తర్వాత మన ఇద్దరికి పెళ్ళవుతుంది. అప్పుడు మన ఇద్దరిని ఎవ్వరూ ఆపలేరు. యాక్చువల్లీ ఇన్ని రోజులు నిన్ను చాలా మిస్ అయ్యాను. నేను నిన్నెంతగా ప్రేమిస్తున్నానో తెలుసా? యాక్చువల్లీ నీ మీద నాకు చాలా నమ్మకం ఉంది. నువ్వు తప్పకుండా నా కోసం వస్తావని. చూసావా, నువ్వు తిరిగి వచ్చావు. I love you, Shivani. Shivani, you're so pretty. నిన్నిలా చూస్తుంటే నా ప్రేమ ఇంకా పెరిగిపోతుంది. నేను సొంతం చేసుకోవడానికి నేను చాలా పుణ్యం చేసుకుని ఉంటాను. ఎందుకు శివాని పదే పదే కాల్ చేస్తున్నావు? నాకు ఈ ఫోన్ రింగ్ అవుతుంటే సుత్తి తీసుకుని గుండెల మీద కొట్టినట్టుంది. కాలం చాలా తొందరగా మారిపోయింది కదా. అప్పట్లో
నువ్వు ఎప్పుడు ఫోన్ చేస్తావని ఎదురు చూస్తూ ఉండేవాణ్ణి. నువ్వు ఫోన్ చేయడమే ఆలస్యం, ఫోన్కే తెలీదు, అంత ఫాస్ట్గా రిసీవ్ చేసుకునేవాణ్ణి. ఇప్పుడు కూడా అనిపిస్తోంది నీతో మాట్లాడాలని. కానీ ఏం చేయాలి? నీతో మాట్లాడే అర్హత కోల్పోయాను కదా. నువ్వు నాతో ఏ విషయం మాట్లాడాలని ఫోన్ చేస్తున్నావో నాకైతే తెలీదు. కానీ నువ్వు ఫోన్ చేస్తోంది నీతో పాటు ఉన్నాడు కదా, అతనికి తెలీదు అని నాకు తెలుసు. వద్దు శివాని, నువ్వు నాకు ఫోన్ చేస్తోంది అతనికి తెలిస్తే అనవసరంగా నిన్ను కోపడతాడు. మీరిద్దరూ సంతోషంగా ఉండే సమయంలో నేనెందుకు మిమ్మల్ని డిస్టర్బ్ చేయాలి? అన్నట్టు శివాని, వీలైనంత తొందరగా విషయం ఇంట్లో చెప్పేద్దాం. అంతేకాకుండా లాస్ట్ టైం కంటే డబుల్ గ్రాండ్గా పెళ్లి చేసుకుందాం. మన పెళ్లి చూసి అందరూ ఆశ్చర్యపోవాలి. అలా చేస్తాను. ఎందుకు శివాని పదే పదే చంపుతున్నావు? నీ పేరు చూస్తుంటే కాల్ రిసీవ్ చేసుకుని నీతో మాట్లాడాలనిపిస్తోంది. బెటర్ స్విచ్ ఆఫ్ చేసేస్తే మంచిది. త్రిశూల్ ఎందుకని ఫోన్ ఎత్తడం లేదో? ఏమైంది అతనికి? ఇంకోసారి చేస్తాను. నువ్వు త్రివిక్రమ్ ప్రశాంతంగా ఉండండి. నేను మిమ్మల్ని అస్సలు ఇబ్బంది పెట్టను. ఏ శివాని, ఈజ్ ఎవ్రీథింగ్ ఫైన్? త్రివిక్రమ్, ఆర్ యూ ఓకే? నేను బానే ఉన్నాను. మరి ఎందుకేం తినట్లేదు? ప్లీజ్ హ్యావ్ ఇట్. శివాని, మన పెళ్లి ఇన్విటేషన్ కార్డ్, టీవీ, న్యూస్ పేపర్, ఇంకా చాలా చోట్ల యాడ్స్ వేద్దాం. మన పెళ్లి గురించి అందరికీ తెలియాలి. మన పెళ్లి జరగదని ఎవరన్నారో అది చూసి వాళ్ళందరూ కుళ్ళుకోవాలి. శివాని, నువ్వే ఉంటావు? త్రివిక్రమ్, నేనైతే సూపర్ ఎక్సైటెడ్గా ఉన్నాను తెలుసా. త్రిశూల్ ఫోన్ ఆఫ్ అయింది. ఇతను ఎక్కడికి వెళ్ళాడో? నాకెందుకో ఇక్కడ ఉండబుద్ధి కావడం లేదు. ప్రాణాలు పోయినట్టు అనిపిస్తోంది. ఎందుకు ఇలా అనిపిస్తోంది? ఆదిశేషితో ఉన్నప్పుడు ఎప్పుడు ఇలా అవ్వలేదు కదా. శివాని, మన పెళ్లికి జ్యువెలరీ షాపింగ్, బట్టల షాపింగ్ అన్నిటికీ కలిసే వెళ్దాం. ఏమంటావు నువ్వు? నువ్వెందుకు కాదంటావులే. యాక్చువల్లీ గర్ల్స్ లవ్ షాపింగ్. వాట్ డు యు సే? నిజమే కదా? ఈరోజు కాళహస్త అమావాస్య, అందుకే నాకు ఇలా అవుతుందేమో. నేను వీలైనంత తొందరగా వెళ్ళిపోవాలి ఇక్కడి నుంచి. ఏ శివాని, ఏంటి ఎక్కడికి వెళ్ళిపోతున్నావు? అది త్రివిక్రమ్, ఇలా చూడు శివాని, నువ్వు ఎక్కడికి వెళ్ళకూడదు. ఈ రాత్రంతా నాతోనే ఉండాలి. ఏంటి రాత్రంతానా? అవును, మనిద్దరం పెళ్లి చేసుకోబోతున్నాం. సో నో ప్రాబ్లం. కూర్చో శివాని, ప్లీజ్ కూర్చో శివాని. యునో శివాని, నువ్వు నన్ను మర్చిపోతావు అనుకున్నాను. కానీ నువ్వు నన్ను ఇంకా లవ్ చేస్తున్నావు. అసలు నాకెంత సంతోషంగా ఉందో తెలుసా. మనం ఎందుకు ఈ మూమెంట్ని మెమరబుల్గా చేసుకోకూడదు? ఎలాగో మనమిద్దరం పెళ్ళి. శివాని, 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 ఇంతలోనే ఎక్కడికి వెళ్ళిపోయింది? శివాని!
సమయం దాటిపోతోంది. 12 గంటలు కాకముందే గోలోకి చేరుకోవాలి. త్రిశూల్ ఎక్కడికి వెళ్ళాడు? ఫోన్ ఏమో స్విచ్ ఆఫ్ వస్తోంది. ఈరోజు కాళహస్తి అమావాస్య. మళ్ళీ ఏం చెడు జరుగుతుందో ఏమో. నన్ను ఒంటరిగా వదిలేసి వెళ్ళిపోయాడు. నా చేతికి దొరకని తను. అప్పుడు చెప్తాను. ఇదేదో కొత్త స్థలం. చీకట్లో దారి తెప్పాను అనుకుంటా. ఇప్పుడు ఇక్కడి నుంచి ఎలా వెళ్ళాలబ్బా? ఏదో గుహలా ఉందే. ఇదే దారి అనుకుంటా.